స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం. నాయనలారా, ఆ అల్లాకు ప్రతినిధి మహమ్మద్ ప్రవక్త, దేవుని కుమారుడు జీసస్, ఆ అయ్యప్పకు ప్రతినిధి ఈ గురుస్వామి. స్వామియే శరణమయ్యప్ప. మీ నివేదనలు, ఆవేదనలు, సందేహాలు, సంశయాలు అన్నిటినీ తీర్చడం నా ఒక్కడికే సాధ్యం. అడగండి. స్వామి, తప్పు. గురుస్వామి. బిళ్ళప్పకి ఏం లోట్లేదు. ఏమిటి నీ ఆవేదన? ఆవేదన కాదు స్వామి, సందేహం, డౌటు. అడుగు. గురుస్వాములు చాలా మంది ఉండగా మీరొక్కరే అందరికన్నా అధికులు ఎందుకు అవుతారు? అందరిలో లేని ప్రత్యేకత నాకుంది కాబట్టి. ఏమిటది స్వామి? నేను సంవత్సరానికి 5-6 సార్లు అయ్యప్ప కొండకు యాత్ర చేస్తాను. అంతేకాదు, నేను వెళ్ళిన ప్రతిసారి ఏసీ బస్సులో నిండుగా నాతో పాటు భక్తులను తీసుకువెళ్లి అయ్యప్ప దర్శనం చేయిస్తాను. గురుస్వామి అన్న పదానికి అర్హుణ్ణి, యోగ్యుణ్ణి నేనే. అర్థం, పరమార్థం చెప్పేది, చెప్పగలిగేది నేనే. గురుస్వామి అంటే నేను, నేనంటేనే గురుస్వామి. అదన్నమాట. స్వామియే శరణమయ్యప్ప. అంతేకాదు, గురుస్వామిని సాక్షాత్తు అయ్యప్పలా భావించి సేవించి తరించాలి. అంటే గురుస్వాములకే గురుస్వామైన ఈ మా స్వాములారన్నమాట. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామి, స్వామి కాదు, గురుస్వామి. గురుస్వామి, నాకు మాల వేయాలనుంది, కానీ నలుపు నా ఒంటికి సరిపడదు. పైగా నలుపు అంటే మా ఆవిడికి చచ్చేంత భయం. లైట్ వేసుకోవయ్యా పోతుంది. మీ ఆవిడ ఎరుపా? కాదు, నలుపు. ఓహో, అందుకనే ఆవిడికి నలుపు అంటే భయమా? మరి నీకెందుకు నలుపు సరిపడదు? ఆ రంగంటే నాకు ఇష్టం లేదు. మరి మీ ఆవిడంటే నీకు ఇష్టం ఉందా? అధిక ప్రసంగం వద్దు. చూడు నారాయణ, గురుస్వామి, నా పేరు శ్రీహరి. రెండూ ఒక్కటే. నీకు ఏ రంగంటే ఇష్టం? నలుపు తప్ప ఏదైనా పర్వాలేదు. అయితే ఎర్రటి వస్త్రాలు ధరించు. మరి శాస్త్రం ఒప్పుతుందా? ఈ గుగ్గురుమూర్తి చెప్పిందే శాస్త్రం. నేనే ఎర్రటి వస్త్రాలు ధరించినప్పుడు అది శాస్త్రం కాక చస్తుందా? కాకపోతే కాస్త ఖర్చు అవుతుందంతే.